గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు. ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుంది అంటున్నారు. మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేమున్నామంటే గుండె బాధపడదా? చెప్పండి అన్న, అక్క, బాధపడరా? గట్టిగా చెప్పాలి, బాధపడవా? చెప్పండి, బాధ ఉండదా? మీ గోపన్న కోసం అంతమంది తరలి వస్తే మిమ్మల్ని అందరినీ చూసి, మీ అభిమానాన్ని చూసి ఏడుపు రాదా? నాకు మీ గోపన్న గురించి మీకు బాధ లేదా? మరి నాకెంత ఉంటుంది ఇంట్లో మనిషికి? నా ఇంటి పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు గడప గడపకు వెళ్తున్నారు వాళ్ళ నాన్న కోసం. ఏమీ మాట్లాడకుండా తిరుగుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. మీ అందరి గుండెలో గోపన్న అభిమానం ఎంత ఉందో వచ్చిన అందరినీ చూస్తే తెలుస్తుంది. అంత బాధ ఉండి కూడా మనము ఇవాళ వచ్చామంటే గోపన్న గురించే కదా. ఎవరైనా అంతా కలిసి చేసుకుంటున్నాము. అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎవరైనా సరే మీ గోపన్న నెంబర్కి కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చి నేను నిలబడతాను, మీకు అండగా ఉంటాను, మీకు ధైర్యాన్ని ఇస్తాను. మీ ఇంటి ఆడబిడ్డలా నన్ను ఆశీర్వదించండి, మీకు తోడుగా ఉంటాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మన అందరికీ ఏ చిన్న కుటుంబమైనా సరే ఏ బాధ వచ్చినా, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ఇంటి ఆడబిడ్డగా నేను వచ్చి మీ ఇంట్లో నిలబడతాను. నేను మీకు ధైర్యాన్ని ఇస్తాను, గోపన్న ఆశయాన్ని నిలబెడతాను, గోపన్న అనుకున్న అభివృద్ధి అంతా చేస్తాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎప్పటికీ అండగా ఉంటాను. మన అందరికీ విష్ణు అన్న ఉన్నాడు, కేసీఆర్ అన్న ఉన్నారు, కేటీఆర్ అన్న ఉన్నారు, పెద్ద అయిన కేసీఆర్ గారు కూడా ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? జై తెలంగాణ. వినబడుతుందా? వినబడుతుందా? మైక్ వినబడుతుందా? అందరూ బాగున్నారా? బోరబండలో కొడుతున్నామా? పక్క బోరబండలో మంచి మెజారిటీ వస్తుందా? జూబ్లీ హిల్స్ గెలుస్తున్నామా? పక్కానా? థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో नीचे करो रे भाई, वो नीचे करो रे भाई, बैनर नीचे करो, बैनर नीचे करो, तब पीछे लोगों को नहीं दिख रहा, नीचे करो, सताओ मत, नीचे करो. हेलो हेलो, दूसरा माइक भी दे. बोलता हूं 2 मिनट. స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో నవంబర్ 14 నాడు కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు తమ్ముడు పీజేఆర్ వారసుడు. ఇవాళ ఈ కష్టకాలంలో సునీతమ్మకు ఒక తమ్ముడిలాగా నేనుంటానంటూ ముందుకొచ్చిన మాజీ శాసనసభ్యుడు పీజేఆర్ వారసుడు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అట్లాగే మన డివిజన్లోని ముఖ్య నాయకులందరికీ పేరు పేరున స్వర్గీయ సర్దార్ గారి సతీమణి సోదరి శ్రీమతి యాస్మిన్ గారికి, అట్లాగే ఇక్కడ మరి బోరబండ డివిజన్లో మాగంటి సునీత గోపీనాథ్ గారి కోసం కష్టపడుతున్న మా కుత్బుల్లాపూర్ తమ్ముళ్ళు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు,
షంబీపూర్ రాజు గారు, అట్లాగే సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారు, నల్లగొండ నుంచి విచ్చేసిన నాయకులందరికీ, అట్లాగే ఈరోజు బోరబండలో ఈ మీటింగ్కి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. आप सभी को मैं सलाम कहता हूं. ఈరోజు బోరబండలో మీరు చెప్పిన స్వాగతం చూస్తుంటే, మీరు చూపెడుతున్న ఉత్సాహం చూపెడుతుంటే ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు పక్కా అయిపోయింది. మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉన్నది. గెలుపు పక్కా, ఏం అనుమానం లేదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి, కేసీఆర్ గారు తిరిగి రావాలి అని కోరుతా ఉన్నారు. అది స్పష్టంగా ఇయాల మీ ఉత్సాహంలో, మీ స్వాగతంలో, మీ జోష్లో కనబడతా ఉన్నది. मैं यहां पे जब आ रहा था, किसी एक भाई ने मुझे 2 लाइन लिख के भेजा, मैं पढ़ के सुनाने की कोशिश करता हूं आप सबको. जो तेलंगाना चमका था केसीआर के दौर में, जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में. जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में. काम के बदले आज ड्रामा मिलता है, काम के बदले आज ड्रामा मिलता है. हर कोने में बस धोखा ही धोखा दिखता है. అంటే